కార్లు బైకులు బాగా దుమ్ము పట్టిపోయాయని వాటిని కడిగే పని పెట్టుకుంటున్నారా? అయితే అలాంటివి చేస్తే ఇకపై మీకు భారీగా జరిమానా పడుతుంది. అదేంటి అనుకుంటున్నారా? హైదరాబాదు ఈ సమ్మర్లో భారీగా నీటి కరువును ఎదుర్కోబోతుంది. ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా కాపాడుకోవడానికి అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అలా అయితేనే నగర ప్రజలకు తాగునీటిని అందించగలమని యోచిస్తోంది. నీటిని జాగ్రత్తగా కాపాడుకోవడమే కాదు, వృధాను అరికట్టడానికి నడుం బిగించింది. జలమండలి దృష్టికి వచ్చింది. అలా తాగునీరు వృధా చేస్తున్న వారిపై ఆదివారం అధికారులు కొరడా జులిపించారు. జూబ్లీహిల్స్ డివిజన్ 6లోని ఇళ్లలో జలమండలి అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాగునీటితో కార్లు బైకులు కడుగుతున్న కొంతమందిని గుర్తించి నీరు వృధా చేస్తున్నందుకు ₹1000 ఫైన్ వేశారు. ఇకపై జలమండలి విరివిగా తనిఖీలు చేపడుతుందని, ఎవరైనా నీరు వృధా చేస్తున్నట్టు తమ దృష్టికి వస్తే జరిమానా విధించడమే కాకుండా మరోసారి అలాగే చేస్తే నీటి కనెక్షన్ శాశ్వతంగా తొలగిస్తామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.